హౌ టు అట్రాక్ట్ ఎ స్పెసిఫిక్ పర్సన్. ఎలా, హౌ, అది సాధ్యమేనా అసలు? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక పేపర్ తీసుకొని మీకు ఆ పర్సన్లో ఏం క్వాలిటీస్ కావాలి అనుకుంటున్నారో క్లియర్గా స్పెసిఫిక్గా రాయండి. ఎందుకంటే మనకి క్లారిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి ఆ వ్యక్తి ఎలా ఉండాలో మనకే తెలియకపోతే ఎలా అట్రాక్ట్ చేయగలం? అతని వాల్యూస్, మనతో ఎలా ఉండాలి, ఇష్టాలేంటి, క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ పేపర్లో రాయాలి. ఎందుకంటే మనం ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. లైక్ హైట్, వెయిట్, కలర్, ఫిజిక్ ఇలా ఉండాలి అని. ఇవన్నీ టెంపరరీ, అన్నీ మారిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ పర్సన్తో రియల్ లైఫ్లో ఉండటం స్టార్ట్ చేస్తామో అతని కోర్ వాల్యూస్, క్వాలిటీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనల్ని ఒకరు ప్రేమించాలంటే ముందు మనం మనల్ని ప్రేమించగలిగి ఉండాలి కదా. మనమే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే వర్తీ కాదు అతని ప్రేమకి నేను అని అనుకుంటే అదే వైబ్రేషన్ గల పర్సన్ని అట్రాక్ట్ చేస్తాం. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మీలా ఆలోచించే వాళ్ళకి బాగా క్లోజ్ అవుతారు. మీలా కాకుండా వేరేలాగా ఆలోచించే వాళ్ళకి దూరంగా ఉంటారు. బికాస్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మీ పాస్ట్లో ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, బ్రేకప్ బ్యాడ్గా అయినా ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడండి. ఆర్ ఎల్స్ టాక్సిక్ థాట్స్లో ఉండి మనం మంచి క్వాలిటీస్ గల పర్సన్ని అట్రాక్ట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. మీరు ఆ సాడ్ ఆర్ బ్యాడ్ మెమరీస్ నుంచి ఓన్లీ ఫర్గివ్నెస్ ద్వారా ఫాస్ట్గా బయటపడగలరు. జస్ట్ ఫర్గివ్ దెమ్ అండ్ మూవ్ ఆన్. ఐ నో క్షమించడం చాలా కష్టం, బట్ ఆ పెయిన్ హీల్ అవ్వాలి అంటే అది ఒక్కటే దారి. వి కాంట్ క్యారీ దట్ బ్యాగేజ్. ఆ బరువుని మోస్తూ బతకాలంటే చాలా కష్టం. సో గతాన్ని వదిలేసి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయండి. అంతే, తప్పదు. ఐ నో యూర్ ఆల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని డేస్లోనే మీరు మీ స్పెసిఫిక్ పర్సన్ని మీట్ అవుతారు. అది ఎలా అయినా సరే, ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే, ఫ్యామిలీ మీటింగ్స్ ఆర్ జాబ్లో, మీరేమీ దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. Just love yourself, pamper yourself, be your best friend. Thank you so much, and all the best.